మాట వినకుండా తిరుగుతాం, ఎన్ని రోజులని వాక్యాన్ని చదవకుండా నిద్రపోతాం, ఎన్ని రోజులని ప్రార్థన చేసుకోకుండా గడుపుతాం, ఎన్ని రోజులు ఆ సినిమాలు చూస్తూనే ఆ సీరియల్ చూస్తూనే కాలం గడుపుతాం, ఎన్ని రోజులు ఆ మొబైల్ మీద నీ దృష్టి ఉంచుకుంటాం, ఎన్ని రోజులు ఆ పనికిరాని వీడియోలు పనికిరాని రీల్స్ చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటాం. మందు తాగి దేహాన్ని అపవిత్రం చేసుకుంటాం, నీరు తాగి శరీరాన్ని అపవిత్రం చేసుకుంటాం. నువ్వు చేసే ప్రతి పనిని బట్టి, నువ్వు చేసే ప్రతి అవిధేయతను బట్టి దేవుడు నిన్ను శిక్షించాలనుకుంటున్నాడు. అయితే విను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అయ్యా అమ్మా, మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనను, ఈ సమయమందైనను, ఈ శ్రమల కాలమందైనను నువ్వు మనస్సు మార్చుకొని ఉపవాస ప్రార్థనలు గడుపుతూ కన్నీటి ప్రార్థనలు చేసినట్లయితే, మనస్సు మార్చుకున్నట్లయితే, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ మీదకు రావలసినటువంటి శిక్షను తప్పించి నిన్ను ఆశీర్వదించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు